ప్రయత్నం చేస్తారు అన్న ఒక అనుమానం అందరికీ ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ పని చేసుకోవాలి. రెండవది, ఇంతకుముందు నేను చెప్పిన మ్యాపింగ్ కానోళ్ళు ఉంటే వాళ్ళు మీరు ఎన్యూమరేషన్ ఫారం కంపల్సరీ నింపించాలి. మన దగ్గరుండి అమ్మ మీరు నింపినరా లేదా అని చెప్పి ఆ బిఎల్ఓ గారి మరి ఇది తీసుకొని పర్మిషన్ తీసుకొని చేయాలి. మీ అందరికీ బ్యాగ్స్ ఇచ్చిండ్రా? ఒక్కసారి చూపెట్టరు బ్యాగ్స్ అందరు ప్లీజ్. సూపర్. మీరు ఏం చేయండి ఇంటికి పోయి మంచిగా అల్మార్లో దాచుకోండి, తప్ప పొరపాటున కూడా తీయకూరు. నాకు తెలుసు మీరు తీయరు. జస్ట్ ఆ బ్యాగ్లో మళ్ళీ కూరగాయలు వేసుకొని అటు ఇటు నాకు తెలుసు. నాకెరికే అసలే ఆ జూట్ బ్యాగ్ ఉంది, మంచిగా కూరగాయలు టిఫిన్లో మటన్ పెట్టుకొని అటు ఇటు పోయేందుకు వచ్చేందుకు వనికేస్తా అనుకుంటాను. మీరు ఆ కాగితాలు జర చదువురు, మీకు దండం దయ కాగితాలు చదువుని. అందులో రాసింది ఇదంతా ఇప్పుడు నేను మొత్తుకునేదంతా అందులో ఉంది. అలా ఒక్కొక్క పదం అనేది జర చదువుని. ఇదే ఇప్పుడు నేను చెప్పేది కొత్తదేం కాదు, మళ్ళీ మీరు మర్చిపోతారేమో అలా రాపించిన చదువుని. ఇంకేమైనా అనుమానం ఉంటే నన్ను అడుగుంటే నేను చెప్తా. మనం చేయాల్సింది 18 ఏళ్ళు నిండిన వాళ్ళ ఓట్లు రాపియాలి, ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే ఓట్లు తీపియాలి, తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్లు నింపాలి. డూప్లికేట్ ఓట్లు అంటే ఏంది? ఇప్పుడు ఉదాహరణకు మనం మిడ్ మానేర్ ప్రాజెక్టు కట్టుకున్నాం, ఓ 7-8 గ్రామాలు ముంపుకు గురైనాయి. చీర్లవంచోళ్ళు చింతలటానోళ్ళు మన కాన్స్టిట్యున్సీలు ఉండే, ఇడికెళ్ళి పాపం వాళ్ళు R&R కాలనీకి అవతలకు పోయినారు. ఒక చిన్న ముక్క ఇక్కడ మిగిలింది నాయనవరిపల్లె, మిగతా వాళ్ళందరూ వేములాడ కాన్స్టిట్యున్సీకి పోయినారు. మరి ఇప్పుడు వాళ్ళ ఓటు ఇక్కడ అక్కడ 2 దగ్గరలు ఉండొచ్చు. మరి రేపు ఏమవుతుంది? SIRలా ఇక్కడనా అక్కడనా ఏదో దగ్గర రాసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకు ఓటు ఊళ్ళే ఉంటుంది, సిరిసిల్ల పట్టణంలో కూడా ఉంటుంది. కొంతమందికి 2 ఉంటాయి. ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది కిరాయిల్లో, అదో ఇదో లేదా చుట్టాలిల్లో, ఇక్కడ ఒకటి ఉంటుంది అక్కడ ఒకటి ఉంటుంది. కొన్ని చక్రపాణి రాయించవచ్చు కూడా, నాకు తెలియదు, కానీ రాయించిండేమో తెలియదు. అట్లా కూడా కొన్ని ఉంటాయి. ఏమవుతుందంటే ఎందుకు చెప్తున్నా అంటే అవన్నీ పోతాయి ఇప్పుడు. అట్లాగే కొంతమందికి ఏముంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, కరీంనగర్లో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఒక ఓటు ఉంటుంది. ఇంకొంతమందికి మనోళ్ళు సిరిసిల్లకు సంబంధాలు షోలాపూర్తో భివాండితో బాగుంటాయి. మా పూర్ణచంద్ర నవ్వుతుండే, ఎందుకో తెలియదు కానీ షోలాపూర్ భివాండి ఓట్లు బాగానే ఉంటాయా? ఇక్కడ ఓటు ఉంటుంది, షోలాపూర్ భివాండిలో కూడా ఉంటుంది ఓటు. కాబట్టి డబల్ ఓటు అంటే కాన్స్టిట్యున్సీ లోపల ఉండొచ్చు. నెక్స్ట్ ఇక ఇది చెప్పిన, ఇదంతా చెప్పిన. నెక్స్ట్ ఇది కూడా చెప్పేసినది. నెక్స్ట్ ఇప్పుడు కాన్స్టిట్యున్సీ లోపల డబల్ ఓటు ఉండొచ్చు, పార్లమెంట్ లోపల డబల్ ఓటు ఉండొచ్చు. పార్లమెంట్ లోపల అంటే ఒకటి సిరిసిల్లలో, ఇంకోటి కరీంనగర్లో. మూడోది మన రాష్ట్రం లోపల ఒకటి ఇక్కడ, ఇంకోటి ఇంకెక్కడనో హైదరాబాద్లో. నాలుగోది ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, ఇంకోటి షోలాపూర్లో భివాండిలో కూడా ఉండొచ్చు. కాబట్టి మీకు అందరికి నేను ఏం చేస్తా అంటే లిస్టు మొత్తం నేను మీకు ఇస్తా. ఏం లిస్టు? నెక్స్ట్ స్లైడ్. సారీ, వెనుకకు పాత స్లైడ్. ఒక నెక్స్ట్ స్లైడ్. ఆ డూప్లికేట్ ఓట్లు వస్తాం మీ. నెక్స్ట్ గిదాపు. ఇప్పుడు ఇక్కడ ఒకటి చూడండి ఎగ్జాంపుల్. ఇది మొన్న మనం జూబ్లీహిల్స్ ఎలక్షన్ కొట్లాడినాం, 75,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు మీరు కూడా అందరూ వచ్చి పనిచేసిండ్రు చాలామంది. కేవలం 3 రోజుల ముందు దాకా మనమే ఉంటుంది. లాస్ట్ 3 రోజులలో మ్యాజిక్ జరిగింది, ఆయనతో కాంగ్రెస్ గెలిచింది. ఏమైంది రాయ్యా అంటే 15,000 దొంగోట్లు ఉన్నాయి ఆడ. మనం పోయినాం ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి, సార్ ఇక్కడ చాలా దొంగోట్లు ఉన్నాయంటే, ఇప్పుడు చెప్తావుగా ఎవడన్నా ఎంపైర్ అంటోడు గేమ్ స్టార్ట్ కాకముందు చెప్పాలి ఎంపైర్, కానీ నువ్వు గేమ్ స్టార్ట్ అయ్యి లాస్ట్ ఓవర్ పడే ముందు ఇప్పుడు చెప్తావా అని నిలగొట్టిరు మనం. మళ్ళీ మేము కూడా లెక్క తీసినాం ఏం సంగతి అని. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఈమె పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. ఆమెకు 5 ఓట్లు ఉన్నాయి. నవ్వకురి మన దగ్గర కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒకటే పార్లమెంట్ పరిధిలో 5 ఉన్నాయి. జూబ్లీహిల్స్లో 2 ఉన్నాయి, ఒకటి మషీరాబాద్లో ఉంది, ఒకటి అంబర్పేటలో ఉంది, ఒకటి ఖైరతాబాద్లో ఉంది. అసలు లావణ్య ఎక్కడుందో ఎవరికి తెలియదు ఇప్పుడు. కానీ తెలియదు అంటే అట్లా ఇప్పుడు మీరు పట్టుకొని అసలు లావణ్య ఎవరు, ఈమె ఎక్కడుంటుంది అని చెప్పి పట్టుకోవాలి. మీకు నేను ఏం చేస్తా అంటే పార్టీ వైపు నుంచి మన సిరిసిల్లలో బూత్ల వారీగా ఎక్కడ ఇటువంటి ఓట్లు ఉన్నాయి, అనుమానాస్పద ఓట్లు, వాటిని డూప్లికేట్ ఓట్లు అనలేను కానీ అనుమానాస్పద ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని నేను లిస్టు మీకు ఇస్తాను. నేను మన దగ్గర ఓటర్ లిస్ట్ జల్లెడబట్టే ఒక సాఫ్ట్వేర్ ఉన్నది. ఆ సాఫ్ట్వేర్ రన్ చేస్తే ఎక్కడెక్కడ ఓట్లు ఇటువంటివి ఉన్నాయని మీరు నేను ఒకటి చెప్తే నంబర్. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో మేము శాంపిల్ చేయించిన ఒక నియోజకవర్గంలో జీవన్ రెడ్డి సాబ్ 80,000 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. 80,000 ఎవరు చేసిర్రు ఏంటంటే అంత లాపర్వా ఉన్నారు మన ఎన్నికల అధికారులు, ప్రభుత్వాలు. దాంతో ఏమైందంటే ఎక్కువ ఇప్పుడు మనం హైదరాబాదు ఎలక్షన్లు చూస్తాం సార్, అందులో ఏమనుకుంటాం మనం జనరల్గా, అరే
మా జగిత్యాలనేమో బాగా ఓటింగ్ అవుతుంది, సిరిసిల్లలో బాగా ఓటింగ్ అవుతుంది, హైదరాబాద్లో ఏం పుట్టింది 50% ఎన్నడూ దాటదని తిట్టుకుంటూ ఉంటాం, 40% 30% చూస్తాం. వాస్తవం ఏంటి అంటే నాకు మన జూబ్లీ హిల్స్లో అర్థమైంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పేరుకు 4 లక్షల ఓట్లు, కానీ ఆడ లక్షన్నర ఓట్లు దొరుకుతూనే లేవు. ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు అక్కడ ఒకళ్ళు అటు వేయండు, ఒకటి ఇటు వేయండు, చచ్చిపోయిండు, ఓట్లు లేనిలేవాడ. వాస్తవంగా ఉన్నది ఆడ 2,80,000 2,70,000 ఓట్లు మాత్రమే. ఆ లెక్కన రేపు ఇవన్నీ పోతే ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది, మన మెజారిటీలు కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. బ్రహ్మాండంగా మళ్ళీ సిరిసిల్లలో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మళ్ళీ మనమే గులాబీ జెండా ఎగిరేసే అవకాశం మళ్ళీ పక్కా ఉంటుంది. ఈ లిస్టు నేను మీకు ఇస్తా. అయితే జీవన్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదు కాబట్టి సార్కి చెప్పాలి మనం. సార్ మనకి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఇక్కడ. మీకు ఒక విషయం చెప్పాలి సార్. ఇప్పుడు నేను 5 ఎలక్షన్లు కొట్లాడినా, మా వాళ్ళందరూ కూడా చెప్తున్నా, మైక్లో చెప్తున్నా, ఒక్క ఎన్నికల్లో కూడా ఉప ఎన్నికతో కలుపుకొని 5, ఒక్క ఎన్నికల్లో కూడా ఒక ఓటు కోసం రూపాయి నోటు ఇవ్వలేదు సార్ సిరిసిల్లలో ఈరోజు వరకు. ఒక్క చుక్క మందు పోయలేదు. మీరు నేను చెప్పేది మీకు ఏమైనా అనుమానం ఉంటే ప్రెస్ వాళ్ళు ముంగట చెప్తున్నా, మీరు ఏ ఊరికన్నా ఉండ్రి, ఎవరినైనా కలువుండ్రి. ఇది నాకు 20వ సంవత్సరం పబ్లిక్ లైఫ్లో, ఇప్పటికి ఎమ్మెల్యేగా 17వ సంవత్సరం. ఒక్క ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు చుక్క మందు పోయలేదు, ఒక్క రూపాయి నోటు కూడా ఓట్లకైతే ఇవ్వలేదు సార్. ఆ పద్ధతిలో గెలిచినాం. దానికి సపోర్ట్లు మీకు కొట్టాలి, నాకు కాదు. నన్ను బయట చాలామంది తిడుతుంటారు, ఏమని, అరే వీనికి అహంకారం ఎక్కువ. మరి రూపాయి నోటు వంచకుండా మందు వంచకుండా గెలిచినట్టు అహంకారం ఉంటే తప్పేంది? తప్ప సిరిసిల్ల లాంటి నియోజకవర్గం, బంగారం వస్తుంటే మనుషులు పైసా తీసుకోకుండా మందు తాగకుండా నిజాయితీగా ఓటేసేవాళ్ళు ఎక్కడుంటారు రాష్ట్రంలో? అందుకే మీ ఎమ్మెల్యేగా గర్వపడుతున్నా అని చెప్పినా తప్పకుండా గర్వపడుతున్నా. నిజాయితీగా నిబద్ధతతో కొట్లాడదాం, రేపు కూడా అదే పద్ధతిలో కొట్లాడదాం. ఈ లిస్టు ముంగట పెట్టుకుందాం, జల్లెడ పడదాం. ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఏం సంగతి కరెక్ట్గా చూసుకొని కొట్లాడదాం. నెక్స్ట్ లాస్ట్ స్లైడ్ పెట్టేసి మీకు నెక్స్ట్ మీ అందరికీ మీకు